కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళనేది మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా! సో ఇక్కడైతే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి. మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండి. సో ఇవాళ వచ్చేసి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే జాబ్ అనేది తీసుకొని వచ్చేసాను. ఇది వచ్చేసి మీరు మీ ఇంటి నుంచి అయితే వర్క్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి మనకి అమెజాన్ కంపెనీ నుంచి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి మనకి చూసుకుంటే చూడండి, వర్చువల్ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ తెలంగాణ ఇండియా. ఓకేనా. సో తెలంగాణకు సంబంధించి ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఈ జాబ్కి వచ్చేసి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ అంతేకాకుండా మీకు ఇక్కడ చూసుకుంటే 100 వేకెన్సీస్ అనేది అయితే ఇచ్చారండి. అండ్ ఇది వచ్చేసి మనకి హైరింగ్ ఆఫీస్ అనేది హైదరాబాద్లో అయితే ఉంటుంది. సో శాలరీ అయితే మాత్రం చాలా అంటే చాలా మంచిగా ఇస్తారు. సో మీకు శాలరీ వచ్చేసి 2,50,000 నుంచి 4,50,000 వరకు అయితే శాలరీ అనేది ఇస్తారు. సో మీకు స్టార్టింగ్ ఫ్రెషర్ అయినా సరే మినిమం మీకు 3 lakhs ప్యాకేజ్ అనేది ఉంటుంది. సో ఒకవేళ మీకు వచ్చేసి 6 months లేదా 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం 3.5 నుంచి 4 lakh వరకు ప్యాకేజ్ అనేది అయితే ఇస్తారు. సో ఇది చూసుకుంటే చూడండి, రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్. మీకు వర్క్ లొకేషన్ చూసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ వెస్ట్ బెంగాల్కి సంబంధించిన వారు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, చండీగఢ్, తెలంగాణ. సో వచ్చేసి ఇండియాలో సో ఈ స్టేట్స్కి అయితే ఈ జాబ్కి అనేది అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీకు బెనిఫిట్స్ పరంగా చూసుకుంటే దీంట్లో వచ్చేసి మీకు మెడికల్ ఇన్సూరెన్స్ అనేది అయితే ఉంటుంది. సో పెన్షన్ ప్లాన్ ఉంటుంది. సో అంతేకాకుండా మీకు ఇంటర్నెట్ అలవెన్స్ అనేది ఇస్తారు. సో ఎందుకంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు కాబట్టి సో మీకు ఒకవేళ ఇంటర్నెట్ అలవెన్స్ కూడా బాగానే ఇస్తారు. 1000 నుంచి 1200 వరకు అనేది ఇస్తారు. సో మీరు బయట ఇంటర్నెట్ వేయించుకుంటే మీకు మంత్లీ వచ్చేసి 500, 450 అనేది పడుతుంది. సో మిగతా 750 నుంచి 800 అనేది అయితే ఎక్స్ట్రా అమౌంట్ అయితే వస్తుంది మీకు. సో ఇదైతే మిస్ చేసుకోకండి. జాబ్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ పరంగా చూసుకుంటే ఎవరైతే 18 years ఓల్డ్ అయి ఉంటారో ఓకేనా, సో వాళ్ళని అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ హ్యావ్ ద రైట్ టు వర్క్ ఇన్ ఇండియా. సో ఇదైతే మీకు అమెజాన్ కంపెనీ నుంచి కాబట్టి సో కంపల్సరీ అయితే మిస్ అవ్వకండి. అండ్ అంతేకాకుండా మీకు ఇంగ్లీష్ అయితే మాట్లాడడం అయితే వచ్చి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ కంప్యూటర్. సో కంప్యూటర్ గురించి కొంచెం ఎట్లా ఆన్ చేయాలి ఏంటి అనేది అయితే కొంచెం అయితే తెలిసి ఉండాలి. సో మీకు షిఫ్ట్ పరంగా చూసుకుంటే మండే నుంచి సండే వరకు వితిన్ ద ఆపరేటింగ్ అవర్స్ ఆఫ్ 6 AM నుంచి. సో ఓకేనా, మీకు 6 AM నుంచి 11 PM వరకు. సో ఒకవేళ మీకు 6 AMకి స్టార్ట్ అయింది అనుకోండి షిప్మెంట్ మీకు లాగిన్. సో 6 అంటే 12కి 6 hours, అప్పుడు 2కి 8 hours ప్లస్ 1 అంటే మీకు 3 PM వరకు అనేది అయితే మీ షిఫ్ట్ అనేది అయిపోతుంది. సో షిఫ్ట్ పరంగా అయితే ఉంటుంది. సో 10 లాగిన్, 6 లాగిన్, 12 లాగిన్, సో అట్లయితే ఉంటాయి. ఇదొచ్చేసైతే మీకు విల్లింగ్ టు వర్క్ రొటేషనల్ షిఫ్ట్, దట్ ఈస్ ఎర్లీ అయినా, ఎర్లీ మార్నింగ్ అయినా, లేట్ అయినా, ఓవర్ నైట్ అయినా, సో వీకెండ్ అయినా అండ్ ఓవర్ టైమ్ అయినా. సో మీరు ఇంతగానం చెప్తున్నారు కదా వర్క్ అనేది చేయాలంటే చేయాలి. సో మీకు చేసుకుంటే ఏంటంటే మీకు ఎక్స్ట్రా పేమెంట్ అనేది కూడా ఇస్తారు. సో మీకు లాస్ట్లో చెప్తాను అది. సో ఎవరైతే మీరు అప్లై చేసుకున్న తర్వాత జాబ్ వస్తుందో సో వాళ్ళైతే మీరైతే 100 MB కనెక్షన్ అయితే తీసుకోండి. 100 Mbps/second వచ్చేసేది. సో అప్పుడు ఏంటంటే మీకు మంచిగా నెట్ అనేది స్పీడ్ ఉంటుంది. వర్క్ అనేది కూడా ఫాస్ట్‌గా అయితే చేస్తారు. సో అంతేకాకుండా సో మీకు వచ్చేసి మీకు సో ఒకవేళ మీరు ఓవర్ టైమ్ చేశారనుకోండి. సో మీకు అంతేకాకుండా నైట్ షిఫ్ట్‌కి సంబంధించి సో నైట్ షిఫ్ట్ చేసినందుకు నైట్ అలవెన్స్ కూడా ఉంటుంది. 150 రూపీస్ పర్ షిఫ్ట్ అయితే ఉంటుంది. సో ఓకేనా, మీకు షిఫ్ట్‌కి వచ్చేసి 150 అంటే సో మీరు ఓవర్ నైట్ ఒక 4 to 8 days చేశారనుకోండి. అప్పుడు మీకు వచ్చేసి 1600 వరకు అనేది వస్తుంది. సో దీనికి క్వాలిఫికేషన్ పరంగా చూసుకుంటే ఎవరైతే జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉంటారో ఓకేనా, సో 12th పాస్ అయిన వాళ్ళైతే ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ 12th కానీ, డిప్లొమా కానీ, డిగ్రీ కానీ, బీటెక్ కానీ, సో ఎవరైనా సరే ఎంబీఏ కానీ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీంట్లో అయితే మీకు ఫుల్ టైమ్ ఉంటుంది, టెంపరరీ ఉంటుంది, కాంట్రాక్టువల్ ఉంటుంది. సో ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే సపోజ్ 6 months కాంట్రాక్ట్ అయితే ఉంటుంది. 6 months కాంట్రాక్ట్ చేసిన తర్వాత మంచిగా వర్క్ చేస్తే ఫుల్ టైమ్ పర్మనెంట్ చేస్తారు, లేదా డైరెక్ట్ పర్మనెంట్ అయితే చేసుకుంటారు. సో ఇక్కడ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ అనేది ఎలాంటి అవసరం అయితే లేదు. సో మీరు ఎట్లా అప్లై చేసుకుంటారంటే సో మీకు లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన తర్వాత మీరైతే ఇక్కడ అప్లై నౌ బటన్ మీద ఉంది కదా, సో ఇక్కడైతే మీరు క్లిక్ చేయండి. సో చాలామంది అప్లై నౌ బటన్ అనేది చాలా సింపుల్గా తీసేస్తారు. సో అలా తీసేద్దండి. సో ఈ బటన్తో ఏంటంటే చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేయగానే మీ నోటిఫికేషన్ అనేది అక్కడికి వెళ్తుంది. ఓకేనా. సో మీరు నౌకరీలో అప్లై చేసేటప్పుడు మీ నౌకరీ యాప్ ఉంటుంది కదా, యాప్లో వచ్చేసి మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసుకోండి ఫస్ట్. ఓకేనా. సో రెజ్యూమ్ అనేది మీ దగ్గర రెజ్యూమ్ ఉంటుంది కదా, అప్లోడ్ రెజ్యూమ్ మీద క్లిక్ చేసి రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ అప్లై నౌ బటన్ క్లిక్ చేస్తే అప్పుడు మీ రెజ్యూమ్ పర్ఫెక్ట్ ఉంటే అంతా మ్యాచ్ అయ్యి
క్వాలిఫికేషన్ ఓకే. ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ మెన్షన్ చేసి, సో, అంతా ఓకే ఉందంటే ఈ రెజ్యూమ్‌నయితే వాళ్ళనేది షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. షార్ట్ లిస్ట్ అనేది చేసిన తర్వాత మీకు మెయిల్ అనేది సెండ్ చేస్తారు. ఎగ్జామ్‌కి సంబంధించింది. సో, మీరైతే ఆ లింక్ అనేది క్లిక్ చేసి మీరైతే ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. అది కూడా మీరు ఇంట్లో నుంచి అయితే రాయొచ్చు. సో, ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు పాస్ అయితే మళ్ళీ మీరు పాస్ అని కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో, తర్వాత అయితే మీకు వాళ్ళు కాంటాక్ట్ అయ్యి మెయిల్ అనేది సెండ్ చేస్తారు. సో, తర్వాత ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. సో, ట్రైనింగ్ ఇస్తారు. అండ్ ట్రైనింగ్ పీరియడ్‌లో మీకు సాలరీ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. సో, నేర్చుకున్న తర్వాత మీకైతే జాబ్‌లోకి అనేది తీసుకుంటారు. సో, మీరు ఇంట్లో నుంచి అయితే వర్క్ అనేది చేయొచ్చు. సో, ఇదొచ్చేసి మీకు నార్మల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు ఒక అమెజాన్‌కి సంబంధించి ఏదన్నా ఆర్డర్ చేశారనుకోండి. ఒక మొబైలో ఏదో ఒకటి. ఓకే. ఆ మొబైల్ గురించి కస్టమర్ అయితే వస్తారు. సో, ఇట్లా నేను సో అండ్ సో మొబైల్ అనేది బుక్ చేశాను. సో, నాకింకా మొబైల్ రాలేదు. సో, మీరు స్టేటస్ చెక్ చేసి చెప్పండి. సో, నా దాంట్లో చూపియడం లేదు. ఎగ్జాక్ట్ ఎక్కడుందో చెప్పండి అంటే, సో, మీరైతే అప్పుడేం చేస్తారంటే, అతని మొబైల్ నెంబర్ తోటి డీటెయిల్స్ అనేది క్యాప్చర్ చేసుకొని అప్పుడేందంటే, సో, మీరనేది డీటెయిల్స్ అనేది చెప్తారు. సో, ఇట్లా ఆర్డర్‌కి స్టేటస్‌కి సంబంధించి కానీ, లేదా ఆర్డర్స్ ఒకవేళ క్యాన్సిల్ చేయమంటే క్యాన్సిల్ చేయడం గానీ, సో, ఇట్లాంటివైతే ఉంటాయి. సో, చాలా సింపుల్ ఉంటుంది. ఎవరైతే జాబ్ మిస్ అవ్వద్దండి. సో, అందరైతే అప్లై చేసుకోండి. సో, ఫ్రెండ్స్ మీ నుండి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సో, నేనైతే ఈ వీడియోకైతే జస్ట్ మీకు 50 లైక్స్ అనేది టార్గెట్ ఇస్తున్నాను. సో, కంపల్సరీ ఫిల్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. సో, ప్లీజ్ దయచేసి వీడియో అనేది లైక్ చేయండి. సో, ఎవరికైతే జాబ్ లేదో సో, వాళ్ళకనేది చేరుకుంటుంది. అండ్ వాళ్ళకి కూడా జాబ్ అనేది అప్లై చేసుకోవడానికైతే హెల్ప్ అవుతుంది. సో, ఫ్రెండ్స్ మీకు గనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం. థాంక్ యూ ఫ్రెండ్స్.